అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఇకపై H1B అప్లికేషన్ ఫీజును భారీగా పెంచేస్తారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేస్తారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు ట్రంప్. ఈ నిర్ణయంతో ఇన్నాళ్ళు $6 లక్షల వరకు ఉన్న H1B వీసా రుసుం ఇప్పుడు ఏకంగా 88 లక్షలకు చేరింది. దీని ఎఫెక్ట్ లక్షలాది మంది విదేశీ నిపుణులపై పడనుంది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించింది. అధికారంలోకి వచ్చింది మొదలు ఇమిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. దీనిలో భాగంగానే తాజాగా H1B వీసా నిబంధనలను సవరించారు. H1B వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ట్రంప్. ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని తేల్చి చెప్పారు. ఈ చర్య అమెరికా ఉద్యోగులను కాపాడమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్తున్నారు. అయితే H1B వీసాదారుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం వీసాల్లో 71% ఇండియన్స్కే లభించగా చైనా 11.7%తో తర్వాతి స్థానంలో ఉంది. దీంతో H1B వీసాపై ఎక్కువగా ఆధారపడే ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు ఈ కొత్త నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. పలు కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాయి. ఫలితంగా భారతీయ ఇంజనీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. బదులుగా యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల వైపు ఈ టాలెంట్ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఇకపై H1B అప్లికేషన్ ఫీజును భారీగా పెంచేశారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందేనంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ అందజేస్తారు. లిబిల్, H1B వీసా దరఖాస్తు రుసుము దాదాపు $1,00,000 వరకు పెంచేసినట్టు తెలుస్తుంది ట్రంప్. దీనిపై భారత్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? నిపుణులు ఏమని చెప్తున్నారు? ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత భారత్ పై అనేక సందర్భాల్లో అనేక రకాలుగా భారం మోపుతూ వస్తున్నారు. ఇవాళ మరొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల విషయంలో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇకపై H1B అప్లికేషన్ ఫీజును భారీగా పెంచేస్తున్నట్లు కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇది అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందేనంటూ కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు ట్రంప్. ఈ నిర్ణయంతో ఇన్నాళ్ళు 6 లక్షల వరకు ఉన్న H1B రుసుము ఇప్పుడు ఏకంగా 88 లక్షలకు చేరింది. దీని ఎఫెక్ట్ లక్షలాది మంది విదేశీ నిపుణులపై పడుతుందంటూ కూడా ఇవాళ టెక్కిస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనే కలలు కంటున్న భారతీయులపై ఇదొక పెను భారంగా పరిగణించాల్సి వస్తున్నట్టు కూడా చాలా మంది
నిపుణులు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదలు ఇమిగ్రేషన్ విధానాలపై కఠినంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ట్రంప్ చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఇవాళ H1B వీసా నిబంధనలు మరింత ఇబ్బందికరంగా, మరింత అమెరికాకు సంబంధించిన ఎవరైతే పోతారో వారికి సంబంధించి కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. H1B వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా ట్రంప్ చెప్పారు. కానీ ఇది భారత్ పై పెను భారం పడుతుంది. ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు మాత్రమే నియమించుకుంటాయని తేల్చి చెప్పారు. ఈ చర్య అమెరికా ఉద్యోగులను కాపాడమే కాకుండా కొత్త అవకాశం సృష్టిస్తుంది. అంటే ఆ లోకల్లో ఉన్న వారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ట్రంప్ పనిచేస్తున్నట్లు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టే ముందే అనేక సందర్భాల్లో అనేక వేదికల పైన ట్రంప్ ప్రకటించారు. ఆ మేరకే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మరొకసారి వెలువరించారు. అయితే H1B వీసాదారుల్లో మన ఇండియన్సే ఎక్కువగా H1B వీసా పొందిన వారిలో ఉంటారు. వీసా మొత్తం 71% ఇండియన్స్ కే లభించగా చైనా కేవలం 11.7% తర్వాత స్థానంలో ఉండగా, దీంతో H1B వీసాలపై ఎక్కువ ఆధారపడిన ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇతర రంగాలకు ఈ కొత్త నిర్ణయంతో తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. పలు కంపెనీల ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగాలను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఈ ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు 1 కోటికి పైగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికాకు సంబంధించి H1B వీసాల ఈ కఠిన నిర్ణయంతో భారత్ కు సంబంధించిన టెక్కీలను అమెరికాకు పంపడం కోసం కంపెనీలు ఆలోచన చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి అమెరికాకు పంపే ఆలోచన ఏ కంపెనీ కూడా ముందుకు రాదు. ఇక భారత్ లోని టెక్కీలకు కష్టకాలమే అంటూ కూడా ఇవాళ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈ H1B వీసాల సంబంధించి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ ఈ H1B వీసాల ఫీజు భారీగా పెంచిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఏ విధంగా ఉంటుంది అని ఒక ఆందోళన కలిగించే విధంగా ఇవాళ ట్రంప్ నిర్ణయాలు ఉంటున్నాయి. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అమెరికా పౌరులకు సౌకర్యార్థమే తీసుకుంటున్నట్లు కూడా అనేక సందర్భాల్లో వెల్లడించారు. అంటే ఇవాళ H1B వీసాను కఠినతరం చేయడంతో అమెరికా దేశస్తులకు కావచ్చు, అక్కడి పౌరులకు కొంత ఉద్యోగాలు పెంచడం, స్థానిక యువతకి ఉద్యోగ కల్పన చేయడం, అక్కడ కంపెనీలను అక్కడ ఉన్న యువతను ప్రోత్సహించడం కోసమే అని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇవాళ ఈ H1B వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయంతో ఇవాళ భారత్ కు ఒక పెను శాపంగా మారింది. టెక్కీలు చాలా మంది H1B వీసా పైన అమెరికాకి వెళ్లి కొలువులు చేస్తారు. అలాంటి కొలువులు చేసే వారికి ఇది ఒక బ్యాడ్ డేస్ గానే చెప్పుకోవచ్చు. అంటే ఇంత ఎక్కువ మొత్తంలో ఖర్చులు చేసి అక్కడికి కంపెనీలు పంపించే పరిస్థితి ఉండదు కనుక చాలా మంది భారత ఇంజనీర్లు అమెరికాకు వెళ్లే అవకాశం తగ్గుతుంది. బదులుగా యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ అమెరికా దేశంతో పుచ్చుకుంటే ఇతర దేశాలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అమెరికాలో జాబ్ చేస్తే మేము సెటిల్ అవుతామనే ఒక హోప్స్ ఉంటాయి. అలాంటి హోప్స్ ఇప్పుడు కొంత ఇంకా ఆశలు గల్లంతైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇవాళ అంతేకాకుండా H1B వీసా ఇప్పుడు ఛార్జీలు పెంచితే మరి రానున్న రోజుల్లో కూడా మరింత వేరే కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు ట్రంప్ అనే ఆలోచన కూడా ఇవాళ టెక్కీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఎవరు అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాల వల్ల ఏదైతే NRS ప్రధానంగా ఇండియన్స్ కి ఇది ఒక పెరు భారంగా మారుతుంది. ఇండియన్స్ బేస్డ్ గా ఉన్న కంపెనీలకు సంబంధించి అక్కడికి వెళ్లి కొలువులు చేపించే అంశం పైన కూడా ఇవాళ ఆలోచన చేస్తున్న పరిస్థితి. 1 కోటికి పైగా ఖర్చు పెట్టి ఒక ఎంప్లాయీ పైన అక్కడికి పంపించి ఖర్చు చేసే వీలుండదు కనుక ఖచ్చితంగా ఈ విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఇది ఒక పెను భారంగానే కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు టెక్కీలను అమెరికాకు పంపించే విషయం పైన కూడా కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. కాబట్టి ట్రంప్ నిర్ణయం ఖచ్చితంగా భారత్ పైన పెద్ద ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.